నమస్కారం. వంటలో ఓనామాల్కి స్వాగతం. కుక్కర్ రోజు వాడేది, దాని గురించి ఏం తెలుసుకోవచ్చు? చాలా తెలుసుకోవచ్చండి. ఇప్పటికీ కూడా మనం కుక్కర్ పేలిపోతున్నదని లేదా ఫ్లయింగ్ సాసర్లా ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతున్నదని మనం వింటూ ఉన్నాం. జైపూర్లో అయితే ఒక ఆవిడ ప్రాణాలే పోయాయండి. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే మనకు కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ పాయింట్స్ తెలియాలి. అంతెందుకు 10 ఏళ్ల క్రితం మా ఇంట్లోనే ఒక కుక్కర్ ఇన్సిడెంట్ జరిగింది. కుక్కర్ ఇలా వెళ్ళి అలా ఎగిరిందండి. నమ్ముతారా? అది మాట సంగతి. సో ఈ వీడియోలో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. కుక్కర్ ప్రికాషన్సే కాకుండా కుక్కర్లో గురించి బేసిక్స్, ఎలాంటి ఎంతవరకు మనం వాటర్ కంటెంట్ పోయాలి కానీ, ఎలాగ మనం కుక్ చేసుకోవాలి కానీ, ఓవర్ ఫిల్లింగ్ ఎలా అవాయిడ్ చేసుకోవాలి కానీ, ఫిల్లింగ్ రేట్ ఎంత ఉండాలి కానీ, పాతది కొత్తది కానీ ఎలా చేసుకోవాలి కానీ, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి, దయచేసి స్కిప్ చేయకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటర్ ఎంత వేయాలి, బియ్యంలో ఎంత వేయాలి, పప్పులో ఎంత వేయాలి, ముక్కలో ఎంత వేయాలి, మిల్లెట్స్లో ఎంత వేయాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు దాకా నీళ్లు పోసుకోవచ్చు. మనం ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులోకి 1 కప్పు పప్పు అయితే 3 కప్పుల దాకా మనం నీళ్లు పోసుకోవచ్చు. అలాగే కూరగాయ ముక్కలు 1 కప్పుడు అయితే దాంట్లో 1 కప్పుడు దాకా నీళ్ళు పోసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ ముక్కలు నిండేదాకా. ఎందుకంటే ముక్కల్లోంచి కూడా మనకి వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ మిల్లెట్స్ రైస్ కన్నా ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. అందుకోసం 1 కప్పు మిల్లెట్కి 2.5 కప్పులు దాకా నీళ్లు పడతాయి. ఇది వాటర్ ఎంత పోయాలి అన్న సబ్జెక్ట్ మీద. రెండవ పాయింట్ ఏంటంటే ముక్కలు మంచిగా తొందరగా ఎలాగా మనం ఉడకాలి అన్నది. కూరగాయ ముక్కలలో ఉప్పు వేస్తే బాగా మెత్తగా సాఫ్ట్గా తొందరగా అవుతుంది. అదే విధంగా పప్పు మంచిగా ఉడకట్లేదు అని అంటే దాని కొంచెం నూనె వేస్తే అది మంచిగా తొందరగా ఉడుకుతుంది. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే పాత బియ్యంకి కొత్త బియ్యంకి నీళ్ళు డిఫరెన్స్ ఎంత, అలాగే పాత పప్పుకి కొత్త పప్పుకి డిఫరెన్స్ ఎంత అని. ఏదైనా పాతది అంటే అది కొంచెం ముదిరింది, మొండిది, ఒక పట్టాన దాన్ని సరి చేయలేం. కొంచెం ఎక్స్ట్రాగా మనం దానికి నీళ్ళు పోసుకోవాలి. సో పాత పప్పుకి ఒక 4 కప్పులు పడతాయి. పాత పప్పులో కొంచెం ఎక్కువ నూనె వేస్తే అది సాఫ్ట్గా అవుతుంది. అదే విధంగా కొత్త బియ్యంకి మనం 1 కప్పు 3/4 అలా వేయచ్చు. పాత దానికి కొంచెం ఎక్కువ 2 లేకపోతే కొంచెం ఎక్కువ నీళ్లు పోస్తాం. ఇంకో టిప్ ఏంటంటే మీరు బియ్యం 10 నుంచి 15 నిమిషాల ముందు నానబెట్టుకుంటే ఇంకొంచెం మెత్తగా బాగా అవుతుంది పాత బియ్యానికి. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఓవర్ ఫిల్లింగ్ ఉండకూడదండి. కుక్కర్లో పెట్టే గిన్నెకి గ్యాప్ ఉండాలి రెండింటి మధ్యన. అంటే ఓవరాల్ చూస్తే 2/3 కన్నా ఎక్కువ ఫిల్ చేసి ఉండకూడదు. కొంచెం మధ్యలో బ్రీదింగ్ స్పేస్ అనేది మనం ఇవ్వాలి. ఓవర్ ఫిల్లింగ్ అనేది ఉండకూడదు. సెకండ్గా ఏంటంటే వాటర్ కరెక్ట్గా ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ లోపల పోసేసి అది లోపల కంటెంట్ లోపల గిన్నె లోపలికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి అలా కాకుండా, లేదా మరీ తక్కువ వేసి మనం మాడిపోయి అలా కాకుండా కరెక్ట్గా 1/4 గ్లాస్ నీళ్ళు ఇంచుమించు ఆ బాటిల్లో వేస్తే మీకు కరెక్ట్ వాటర్ సరిపోతుంది. ఈ 2 ఎందుకు చాలా ముఖ్యం అన్నది మనం 3rd and 4th పాయింట్ వెళ్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మన గ్యాస్కెట్ అండి. సో ఈ గ్యాస్కెట్ మన కుక్కర్లో పెట్టినప్పుడు టైట్గా ఉండి ప్రెషర్ ఈజీగా రిలీజ్ అవ్వకుండా లోపలే ఉండడానికి మనం ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే లూజ్ అయిపోతుందో ప్రెషర్ లోపల ఉండదు, తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. సో లోపల ఎలాగ ప్రెషర్, కుక్కర్లో మెయిన్ ప్రెషరే కదా. సో అది అవ్వకపోవడం వల్ల మనం ఏం చేస్తాం, విజిల్ వస్తుంది అని వెయిట్ చేయడం వల్ల ఈ ప్రాసెస్లో అది అడుగండిపోతుంది. నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి, అది అడుగండిపోతుంది. ఇది గ్యాస్కెట్ ఒక ముఖ్యదనం. సో మనం ఇది ఇయర్లీ వన్స్ మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి ఇది వెంట్ పైపు. రెండోది ఇది సేఫ్టీ వాల్వ్. దీన్నే ఓవర్ ప్రెషర్ ప్లగ్ కానీ లేకపోతే ఎయిర్ వెంట్ కానీ అంటారు. సో ఇది ఇక్కడ ఉంటుంది. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. కుక్కర్ పేలకుండా ఉండడానికి మనం ఈ 2 నాలెడ్జ్ చాలా అవసరం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఓవర్ ఫిల్లింగ్ కానీ చేసినా లేకపోతే ఎక్కువ నీళ్ళు పోసేసినా సరే ఇది క్లాగ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉంటాయి. ఇది ఎప్పుడైతే పూడుకుపోతుందో ప్రెషర్ లోపల చాలా బిల్డ్ అయిపోతుంది. ఎందుకంటే బయటకు వెళ్ళలేదు కదా ఇక్కడ నుంచి.
సో అప్పుడు ఇది వస్తుంది, ఏం పర్వాలేదు నేను ఉన్నాను అని. ఇది లోపల ఇది ఇలా కడిగి దీంట్లోంచి ఇక్కడ తన్నేస్తుంది అనమాట ప్రెషర్ అంతాను. బాగానే ఉంది, ఓకే. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాం, లోపల మనం పొడవు గిన్నెలు, ఆల్మోస్ట్ దీన్ని టచ్ చేయనంత గిన్నెలు లేదా ప్లేట్లు పెట్టడం వల్ల ఆ ప్రెషర్ బిల్డప్ అయిందా పటక్కని పట్టేసుకుంటుంది. పాపం ప్రెషర్ ఇది పెట్టుకుందా బయటికి వెళ్ళడానికి, ఓవర్ఫ్లో అయిపోతే అదేమో కవర్ అయిపోతే ఎలా అవుతుంది, అది బిల్డప్ అయ్యి ఇదేమో బయటకు వెళ్దామని ట్రై చేసి ఎక్కడ దొరక్క మెంటల్ టార్చర్ వచ్చేసి అది కుసుక్కని పైకి వెళ్ళిపోతుంది, ఫ్లయింగ్ సాస్ అలా ధడక్ 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 అని. ఇంకేముంది, అంతా అయిపోయిన తర్వాత మనం ఏడ్చుకోవడమే. సో ఈ రెండు మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ ఆపండి, క్లాగ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి వారానికి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా చూడండి మెల్ట్ అయిపోయిందా లేదా, అసలు ఎలా ఉన్నది. పెద్ద ప్లేట్లు పెట్టకుండా ఉండడం, హైగా కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఇవ్వడం, ఇంకా వాటర్ రైట్గా ఉండడం, అసలు ఓవర్ ఫిల్లింగ్ తగ్గించడం, ఇవన్నీ మనం రెగ్యులర్ చేస్తే చాలా మటుకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ అదండి, నేను చెప్పింది కొంచెం 1% అయినా బొర్లోకి ఎక్కిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకేమైనా పాయింట్స్ తెలిసినట్టంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ఓ నలుగురికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.